షర్టు ప్యాంట్ ఇస్త్రీ ఏంటో నాకు తెలియదు. 10 సంవత్సరాల వరకు బట్టలు ఉతుక్కొని వాటిని తొడుక్కొని ఇస్త్రీ లేదు. నా తోటి సేవకులు చాలా మంది ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు, చాలా నీట్గా ఉండేవాడు. 10 సంవత్సరాలు నా బట్టలు ఇస్త్రీ ఏంటి నాకు తెలియదు. ఇప్పుడు సాకులైన ఇస్త్రీ చేయలేకపోతున్నాను. ఆయన వచ్చి ఎంత మూట తీసుకుపోతున్నాడు, చేయలేకపోతున్నాను. దేని స్తోత్రం. ఎన్ని డబ్బులు ఒకప్పుడు లేవు, నిజమండి. మరి ఈ రోజున సేవకుడు ఇలా ఉంటున్నాడంటే ఎంత కన్నీరు విడిచి, ఎంత కష్టపడి మీ కొరకు ప్రార్థన చేస్తే మీరు ఇచ్చే వాటిని బట్టే సేవకుడు తిని తృప్తిగా మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అందుకనే ముందు మారు మనస్సు పొందాలి. సంఘముల బిడ్డలు, గ్రామంలో దేవుని కృప నిన్ను ప్రేరేపిస్తుంది. తర్వాత ఇంకో మాట, మారు మనస్సు పొందకపోతే ఏం జరిగింది చూడండి. ప్రకటన గ్రంథంలో ఒకసారి 2వ అధ్యాయం 21. మారు మనస్సు పొందటానికి ఒకరికి సమయం ఇస్తున్నాడు, కానీ వారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్ల. చాలా బాధ అవుతుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21. అబ్బా ఏంటంటే అది ఏ ఉద్యోగం? అది ఉద్యోగం ఏదో చేసింది ఏంటి? నా ఉద్యోగం జాగ్రత్త అనే ఉద్యోగంలో ఉంది. నా ఉద్యోగంలో పెట్టి నేడొచ్చింది అన్నట్టుంది. నువ్వు అర్థమవుతుందా? మన మాట్లాడతామైతే మీరు ఇక్కడే ఉన్నారు, నిద్రపోతున్నారు. రోజు ఒక్క గంట మాత్రం ఉండండి. దేవుని స్తోత్రం. ఏంటంటే అంటుంది, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితనే కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనస్సు పొందనులదు. ఇంత కఠినం. జాగ్రత్తం ఎక్కువ, మారు మనస్సు పొంది పరలోకానికి వెళ్ళడం ముఖ్యమా? ప్రభు నన్ను యవ్వన కాలంలో దర్శించాడు తెలుసా? నేను ముసలోడు 50, 40, 30 దాటిన కాదు. 20లో పెళ్ళయింది. 21లో పెద్ద కుమారు పుట్టి ప్రభు నన్ను ఎదిరించాడు. నేను అన్నిటిగా ఉన్నాను. 22, 23లో ప్రభు దర్శించాడు. 23 సంవత్సరంలో ఒకే మాటకు లోపడ్డాను. నా ప్రభుని యేసయ్యను, నా తండ్రిని ఎన్ని తిట్లు తిట్టానో. ఎవరో తిట్టారు, త్రాగబోతుడు కూడా తిట్టాడు. అంత తిట్టాను. నా భార్య మాత్రం, నా భార్యకి ఒక విశ్వాసి, రూల్పేటలో ఉన్నాము మేము. గుడ్లు కొట్టేవాడిని నేను. మీకు ఒక విషయం చెప్తే ఉపమానం. ఈతాకు నాళ్ళు ఎప్పుడైనా చూసారు? ఈతాకు నాళ్ళు నల్లతో 10 మూటలతో పడతారు చూడండి. మీకు ఒక మనిషి పెంచుకుంటూ వస్తుంటే ఇద్దరు కూర్చొని పడుతుంటారు. మెత్తగా ఇళ్ళు వాసిపోయడానికి అవి. నా భార్యని అడ్డు కొట్టేవాడిని. నా భార్యకి ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళకు కూడా పడేది ఎప్పుడు ఏమీ లేదు. నా కళ్ళు అలాంటివి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎడు చూస్తున్నావు? ఒంటిది మంచి నీతివంతులు నా భార్య. ఈరోజు నేను ఆ పాదాల మీద పడి క్షమాపణ అడిగాను రక్షణ పొందిన తర్వాత. అలాంటి మనిషిని పట్టుకొని పడుతున్న దినాల్లో తవీత్ అనే ఒక టీచర్ గారు నా భార్యను చూసి, విధేయత చూసి, అమ్మా ఇట్లా నాగరత్నం అని పిలిచింది. అమ్మా నా పేరు కొట్టేస్తావు. ఇప్పుడు ప్రభు పెట్టిన పేరు, ప్రభు పిలిచిన పేరు మనుష్య గోత్రానికి చెందినవాడిని. ఇట్లమ్మ నాగరత్నం అని పిలిచింది. ఏంటి అక్కడిపోతే కొట్టేస్తావు, బాగా కొడతాడట, నేను బాగా త్రాగుతున్నాడా ఎందుకు అని అంటే ఏడ్చిందట. అమ్మాయి మేము ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా ప్రార్థన చేసుకున్నాగలను, దేవుడు మారుస్తాడు అని చెప్పింది. ప్రార్థన చేసుకోమన్నది కానీ ప్రార్థన మొక్కలు వేసి ప్రార్థన చేద్దామన్నది కూడా నా భార్యకి తెలియదు.
మొత్తానికి ఈ మాటలు నేర్పింది. నువ్వెందుకో మీ ఇళ్లలో విధి